అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు. కలెక్టర్ మహేష్ కుమార్. కోటిపల్లి వద్ద పెరిగిన గోదావరి ఉధృతి. ఉద్యోగ మేళాలో 60 మంది ఎంపిక. రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి సుభాష్ శంకుస్థాపన. మంత్రి సుభాష్ని కలిసిన నూతన డిఎస్సి టీచర్లను అభినందించిన మంత్రి. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు. వైసీపీ శ్రేణులకు అండగా డిజిటల్ బుక్. ఆసియా కప్ ట్రోఫీ స్వీకరించేందుకు టీమిండియా నిరాకరణ. టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీపీ. మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సుభాష్. అవినీతిని ఉపేక్షించేది లేదు. జగనన్న లేఅవుట్ల అక్రమాలపై నిగ్గు తేల్చి క్రిమినల్ కేసులు పెడతా. ప్రజలకు జవాబుదారీతనంగా ఉందాం. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం. సుపరిపాలనే మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తాం. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలపై భారం తగ్గుతుంది. మన వస్తువులు మనమే కొందాం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులు, కాంట్రాక్టర్లపై మంత్రి సుభాష్ ఆగ్రహం. ఫిర్యాదుల అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధికారులను హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల నుండి సుమారు 162 అర్జీలను స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు 46.60 అడుగులకు చేరుకుంది. దీనితో కేగంగవరం మండలం పరిధిలోని కోటిపల్లి గోదావరి నదీ పాయ వద్ద వరద ఉధృతి పెరిగి స్నానఘట్టం పూర్తిగా నీట మునిగింది. పంటులు, పడవలు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడంతో లంక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రామచంద్రపురం స్థానిక ఉపాధి కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాలో 60 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, ఎంపికైన వారందరూ హైదరాబాదులో విధులు నిర్వహిస్తారని కంపెనీల ప్రతినిధులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, ఉపాధి ప్రాజెక్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వారంతా జాబ్ మేళా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని వెల్ల, ఉండూరు మెయిన్ రోడ్ అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 కోట్ల అంచనాతో ఈ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. రహదారి అభివృద్ధితో ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో R&B తాడాల వెంకట సూర్యనారాయణ, జేఈ వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంతరాయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సహకారంతో డిఎస్సిలో ఉచిత శిక్షణ పొంది విజేతలై టీచర్లుగా ఉద్యోగం పొందిన పలువురు ఉపాధ్యాయులు మంత్రి సుభాష్ను ఆదివారం సాయంత్రం మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సిలో ఉపాధ్యాయులుగా నియమితులైన సంగతి తెలిసిందే. ఇటీవలే విజయవాడలో నియామక పత్రాలు అందుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఇప్పించిన డిఎస్సి కోచింగ్ను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉద్యోగం సాధించామంటూ ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తూ డిఎస్సి విజయవంతంగా పూర్తి చేసిందని, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, మంత్రి సుభాష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగులు, నిరుపేదలు, మహిళల పట్ల మంత్రి సుభాష్ చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయమని వారు కొనియాడారు. అనంతరం మంత్రి సుభాష్ వారికి అభినందనలు తెలియజేశారు. ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట కలిగింది. లిక్కర్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2 షూరిటీలు, 2 లక్షల పూచీకత్తుతో బెయిల్ అమలు చేసింది. అలాగే 2 సార్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉండగా జూలై 19న సిట్ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 71 రోజులు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి మంగళవారం జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణులు తెలియజేశారు.
రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో డిజిటల్ బుక్ను లాంచ్ చేయడం జరిగిందన్నారు. ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వారందరిపై రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలియజేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారో, సూపర్ 6 హామీ ఇచ్చారో అవేమీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ గడిచిన 15 నెలల కాలం నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టి ఏ రకంగా హింసకు గురి చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. అనేక రకాలుగా, ఒకటి కాదు రెండు కాదు, అనేక రకాలుగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కేసులు బలాయిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకి, సానుభూతి పరులు అందరికీ కూడా ఎవరైనా సరే అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క డిజిటల్ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క డిజిటల్ బుక్ గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏవైతే అన్యాయానికి గురైన వీరందరూ ఉన్నారో, వీరి వల్ల ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వారందరినీ కూడా చట్టపరంగా శిక్షించేందుకే ఈ యొక్క డిజిటల్ బుక్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల ముందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం పనితీరు పట్ల ప్రశ్నిస్తే మాపై తప్పుడు కేసులు పెడతారా, ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అనేది సాక్షాత్తు అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభ్యులే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ పనితీరు పట్ల ప్రశ్నిస్తూ ఉన్నారు. మేం కాదు, మాకన్నా ఆ పార్టీ శాసనసభ్యులే ఈ ప్రభుత్వం పనితీరుని ఎండగడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా మాట్లాడకూడదు, ప్రభుత్వానికి మాట్లాడకూడదు అని చెప్పి గొంతు ఎత్తితే వారు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వారందరికీ అండగా నిలవాలని ఈ యొక్క క్యూఆర్ కోడ్ని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సమక్షంలో ఈ యొక్క క్యూఆర్ కోడ్ని లాంచ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారందరూ కూడా అండగా నిలిచి వారందరికీ భరోసా కల్పిస్తూ అధికారులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. ఆసియా కప్ ఫైనల్ అనంతరం ప్రజెంటేషన్ సెరమనీలో పెద్ద సంచలనం చోటు చేసుకుంది. పాక్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాలని చెప్పడంతో టీమిండియా నిరాకరించింది. దీంతో ఏసీసీ అధికారులు ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు విన్నింగ్ మెడల్స్ కూడా స్వీకరించడం లేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండానే జట్టు డగౌట్ వద్ద విజయోత్సవాలు జరుపుకుంది. ఇదే సమయంలో తీవ్ర నిరాశలో పాక్ జట్టు గంట పాటు డ్రెస్సింగ్ రూమ్లోనే ఉంది. చివరికి కెప్టెన్ సల్మాన్ రన్నరప్ చెక్ను విసిరేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతిలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో మండపేట ఎంపీపీ ఉండమట్ల వాసు టీడీపీలో చేరారు. ఆయన గతంలో వైసీపీ నుండి పోటీ చేసి ఎంపీపీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ముఖ్య అనుచరుడిగా ఉండడంతో ఎంపీపీ పదవికి పోటీ ఉన్నప్పటికీ తోట త్రిమూర్తుల వాసును ఎంపీపీగా చేశారు. ఈ చేరిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ద్రాక్షారామలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం మాణిక్యాంబ అమ్మవారు శ్రీ మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలోని జగనన్న లేఅవుట్లపై వస్తున్న ఫిర్యాదులపై జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి దోషులపై క్రిమినల్ కేసులు పెడతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం పురపాలక సంఘం చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో మంత్రి సుభాష్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా 3వ వార్డు జనసేన కౌన్సిలర్ అంకం శ్రీనివాస్ జగనన్న లేఅవుట్లలో జరిగిన అవినీతి అక్రమాలపై సభలో మంత్రికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 509 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారని, కేటాయింపుల్లో రుణాల మంజూరులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ డిఈ శుంకర రాంబాబు గృహ నిర్మాణంపై సభకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ఏ ఒక్క లబ్ధిదారునికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోబోనని, అవినీతి జరిగితే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనకాడేది లేదని హెచ్చరించారు. త్వరలోనే లబ్ధిదారులు కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి నిజానిజాలు నిగ్గు తేలుస్తామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా 14 మాసాల కూటమి ప్రభుత్వ హయాంలో సుమారు 140 కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో 106 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మరో 10 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని, పనులు వివిధ దశలలో ఉన్నాయన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామం కోటెపల్లిలో సుమారు 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో భర్తలను కోల్పోయి దీనస్థితిలో ఉన్న 130 మంది వితంతు మహిళలకు ఉపాధి కల్పన దిశగా కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములై సహకరించాలని కోరారు. కక్ష సాధింపులకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందిస్తున్నామన్నారు. అలాగే రామచంద్రపురం, కాజులూరు, కేగంగవరం మండలాల్లో సిఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నాయని, ఇప్పటికే అత్యాధునిక అంబులెన్స్, త్రాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ విషయంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి దక్కేలా చూస్తున్నామని, పార్టీలకు అతీతంగా అలాగే ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ధరలపై ప్రజల్లో, వ్యాపారుల్లో అవగాహన కలిగేలా ప్రభుత్వం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం నిర్వహిస్తుందని, అక్టోబర్ 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, రాష్ట్రంలో 60,000 సమావేశాలు నిర్వహించి సుమారు 1.60 కోట్ల కుటుంబాలను కలవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మాదిరిగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ జీఎస్టీ పొన్నం సత్యనారాయణ మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను సమావేశంలో వివరించారు. చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ రాజు, డి శ్రీకాంత్, ఇతర అధికారులు, వార్డు కౌన్సిలర్లు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అంటూ పలువురు వైసీపీ కౌన్సిలర్లు సభలో పేర్కొనడం గమనార్హం.